శ్రీరామ నమస్కారం అండి. యూట్యూబ్‌లో ప్లేలిస్ట్‌ల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం ఈ వీడియో తయారు చేస్తాను. ప్లేలిస్ట్‌లు చాలా ముఖ్యమైనవండి. మీరు ఎటువంటి విద్యార్థి అనేది ముందర ఒక నిర్ణయానికి రండి. యూట్యూబ్ ద్వారా లేదా ఫేస్‌బుక్ ద్వారా చాలామంది ఎంటర్‌టైన్‌మెంట్‌నే పొందుతూ ఉంటారు. ఎడ్యుకేషన్‌ని పొందరు. చాలామంది ఆసక్తితో ఆ ఎడ్యుకేషనల్ ఛానల్స్‌ని ఫాలో అవుతారు గానీ, అవి కూడా సమర్థవంతంగా వినియోగించుకోరు. ఇప్పుడు యూట్యూబ్‌ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి అనుకుంటే, ఒక విద్యార్థి ఏం చేయాలో నేను క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. విద్యార్థులు యూట్యూబ్ ఓపెన్ చేస్తారండి. మన వీడియో చూద్దామని. యూట్యూబ్ ఓపెన్ చేయగానే అనేక వీడియోలు వస్తాయి. మీకు ఆసక్తి కలిగిన సినిమా వీడియోలు వస్తాయి. మీకు ఎంత ఆసక్తి లేకపోయినా చూడగానే మనసుకి ఆహ్లాదకరంగా అనిపించేటువంటి వీడియోలు కూడా చాలా సజెషన్స్ వస్తాయి. వాటి మధ్యలో ఈ ఎడ్యుకేషనల్ వీడియోస్ కూడా వస్తాయి. మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి ఆ ఛానల్స్ కూడా కొన్ని వస్తాయి. ఏదో అది కనబడితే చూస్తారు, లేకపోతే లేదు. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత అసలు మీరు దేనికోసం ఓపెన్ చేశారు అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటారు చాలామంది. మర్చిపోయి వేరే వేరే విషయాలు చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు కేవలం ఒకదాని కోసమే వెళ్ళాలి యూట్యూబ్‌కి. ఏ ఛానల్ని ఫాలో అవుతున్నారో, ఏ వీడియో చూడాలనుకుంటున్నారో ఆ వీడియో కోసమే వెళ్ళాలి. ఆ వీడియోను చూసి మళ్ళీ వెనక్కి రావాలి. అలా చేస్తేనే అప్పుడు మీరు దారి తప్పకుండా ఉంటారు. సమయం చాలా విలువైంది కదండీ! కాబట్టి మీరేం చేయాలంటే యూట్యూబ్‌లో వెళ్ళిన తర్వాత ఒక ఛానల్‌ని ఫాలో అవుతారు కదా! ఫాలో అయిన ఛానల్‌లో ప్లేలిస్ట్‌లని ఉంటాయండి. ఆ ప్లేలిస్ట్‌లు చూస్తే మీకు చూడండి సులభ జ్యోతిష్య పాఠాలు, రాసులు, వ్యక్తుల లక్షణాలు, జ్యోతిష్య విద్యార్థుల వ్యక్తిత్వ నిర్మాణం, సులభంగా ముహూర్తం పెట్టడం నేర్చుకోండి. ఇవి ప్లేలిస్ట్ ఉందండి. పైన ఎస్‌బీజేకే అకాడమీ కింద షార్ట్సు, లైవ్సు, ప్లేలిస్టు, కమ్యూనిటీ ఇట్లా ఉన్నాయి చూడండి మీరు. ఒకసారి గమనించండి. ఆ ప్లేలిస్ట్ అనే దాని మీద క్లిక్ చేసి అప్పుడు చూడాలి. చూసి మీకు నచ్చింది అనుకోండి. సులభ జ్యోతిష్య పాఠాలు ఉంది. అది నచ్చింది. దాన్ని షేర్ చేసుకోండి. ఒక గ్రూప్‌లోకి పంపించండి. ఆ గ్రూప్‌లో సేవ్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఆ సులభ అనే పేరు కూడా రాసుకోవాలి. రాసుకొని మీరు దాన్ని మళ్ళీ క్లిక్ చేసినప్పుడు కావాల్సి వచ్చినప్పుడల్లా దాన్ని క్లిక్ చేసుకుంటే యూట్యూబ్‌లో అదే ప్లేలిస్ట్ ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ ఓపెన్ అయింది చూడండి ఇప్పుడు. ఓపెన్ అయిన తర్వాత మీరు దాంట్లో కావాల్సిన వీడియోని క్లిక్ చేసి చూస్తారు. చూసిన తర్వాత మళ్ళీ పెట్టేయాలి, ఇట్లా క్లోజ్ చేసేయాలి. అంతేగాని వేరేవి చూడకూడదు. అలా ఫోకస్డ్‌గా మీరు ఒకటే వీడియోని చూద్దాం అనుకుంటే ఈ ప్లేలిస్ట్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. యూట్యూబ్‌లో చాలా వీడియోలు ఉంటాయి. అందులో చాలా ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ చేసేవే ఎక్కువ ఉంటాయి. వాటికి వ్యూస్, ఫాలోవర్స్ కూడా ఎక్కువ ఉంటారు. ఎమోషనల్‌గా వాటితో అటాచ్ అయి ఉంటారు కాబట్టి. కానీ బౌద్ధికంగా నాలెడ్జ్‌ని నేర్పించేటువంటి ఎడ్యుకేషనల్ ఛానల్స్ చాలా తక్కువ ఉంటాయి. ఛానల్స్ స్టార్ట్ చేసినా వాటికి వ్యూస్ రాకపోవడం, తక్కువ ఉండడంతో వాళ్ళ యొక్క లక్ష్యాలు నెరవేరకపోవడంతో ఆహ్, ఎంటర్‌టైన్‌మెంట్ వైపు కూడా వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. జ్యోతిష్యంలో అలాగా ఎంటర్‌టైన్ చేసే ఛానలా అది, ఎడ్యుకేట్ చేసే ఛానలా ఎలా తెలుసుకోవాలి అంటే మీరు ఫోకస్డ్‌గా దాని మీద దృష్టి పెట్టి గనక ఒకసారి ఆ ఛానల్‌ని పరిశీలిస్తే మీకు అర్థమైపోతుంది. జాతక ఫలితాలు చెప్పడం లేదా వార ఫలితాలు, ఆహ్, గోచార ఫలితాలు చెప్పేటువంటి వీడియోలు తయారు చేసే ఛానల్స్ అన్నీ కూడా ఎంటర్‌టైన్‌మెంట్ అండి నా దృష్టిలో. నా దృష్టిలో కాదు, నిజానికి అవి ఎంటర్‌టైన్‌మెంటే. కానీ ఆ ఫలితాలు ఎలా చూడాలి అని వివరిస్తూ పాఠాలు చెప్తూ ఉంటాయి కదా! అవి ఎడ్యుకేషనల్ ఛానల్స్ అండి. మీరు విద్యార్థి అయితే గనక ఎడ్యుకేషనల్ ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఏదో చూస్తారు. కానీ నిజంగా ఒక విద్యలో నిష్ణాతులు అవ్వాలనుకుంటే మాత్రం ఈ ప్లేలిస్ట్‌ని ఫాలో అయితే ఏంటంటే అందులో వరుస క్రమం ఉంటుందండి. ఆ వరుస క్రమాన్ని మీరు ఫాలో అవ్వడం ద్వారా విద్య ఎక్కడ మొదలుపెట్టాలో, ఎక్కడ ఎండ్ చేయాలనేది దాన్ని తయారు చేసే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి, ఆ వరుసలో వెళ్ళడం ద్వారా మీరు చాలా చక్కటి విద్యని కేంద్రీకృతమైనటువంటి దృష్టితో నేర్చుకోవడం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యం అండి. మీ సమయం వృధా కాకుండా ఉండడానికి ఈ సూచన చేస్తున్నాను.